హాయ్ హలో అందరికీ నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రామారావు గారు చనిపోయినప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మా స్కూల్ మీద దాడి జరిగిందండి. అప్పుడు మేము ఎయిత్ క్లాస్ చదువుతున్నాము. సడన్గా మాకు ప్రేయర్ అయిపోయింది. మేము వెళ్ళి క్లాస్లో కూర్చున్నాము. సార్లేమో స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయారండి. వెళ్ళి అంటే జస్ట్ వెళ్ళి కూర్చున్నాం అంతేనండి. వాళ్ళు మరేమన్నా అక్కడేమన్నా బయట ఎక్కడున్నారో తెలీదు గానీ, ప్రేయర్ జరిగేటప్పుడు మాత్రం రాలేదు. మేము వెళ్ళి క్లాసుల్లో కూర్చున్న తర్వాత పెద్ద పెద్ద కర్రలు తీసుకొని వచ్చేసారండి లోపలికి. మేము గర్ల్స్ అంతా ఒకవైపు కూర్చొని ఉంటాం. విండో వైపే. హ్మ్. అంతా కిటికీలకొచ్చి ఎట్నో లోపలికి రాకుండా మేము డోర్‌లేసేసామండి. కిటికీల్లో నుంచి ఆ కర్రలతోటి కిటికీలకేసి కొడుతున్నారండి వాళ్ళు. అంటే ఎవరిని కొట్టలేదు గానీ కిటికీలకేసి అంటే గోడలకేసి కొడతా ఉన్నారు. ఇంక సార్లున్న రూమ్‌లోకి గూడా వెళ్ళిపోయారోళ్ళు. స్టాఫ్ రూమ్ దగ్గరికి, ఆఫీస్ రూమ్ దగ్గరికి అలాగా. మేమైతే బయటికెళ్ళలేదు. ఇంకెవరో సార్లు, హెడ్ మాస్టర్ అందరొచ్చి బయటకొచ్చి మాట్లాడారు. ఒక్కసారిగా దాడి జరిగింది. మా అందరికీ బాగా భయమేసిందండి అసలింక. మాకేం అర్థం కాలేదు. ఎందుకు దాడి చేస్తున్నారు? ఎప్పుడూ జరగలేదండి. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడే జరిగింది ఆ దాడి. అది ఇప్పటికీ మర్చిపోలేకున్నాం మేము. అసలు చనిపోయింది కూడా మాకు తెలీదు. ఎప్పుడో తెల్లవారుజామున చనిపోయారంట. హ్మ్. చనిపోతే కనీసం స్కూల్‌కి హాలిడేస్ అంటే ఆ పార్టీ అధినేత, ఆ పార్టీని స్థాపించినతను 1996లో జరిగింది. అప్పుడు మేము హై స్కూల్‌లోనే మాకు ఒలేటివరపాలెంలోనేనండి హై స్కూల్‌కి రావాలి మేము. హ్మ్. వచ్చి కూర్చున్న కాసేపటికే అలా దాడి చేసేసరికి పిల్లలందరూ షాక్ అయిపోయారు. ఇంక తర్వాత సార్‌లొచ్చి మాట్లాడారు. మీరు స్కూల్ ఎందుకు పెట్టారని వాళ్ళు అడిగారు. అంటే మాకు గవర్నమెంటు ఆర్డర్స్ రాలేదని వాళ్ళు చెప్పారు. అంటే మామూలుగా పైనుంచి ఆర్డర్ వస్తేనే కదా గవర్నమెంటు టీచర్లు స్కూల్ పెట్టకుండా ఉండేది. ఒక పార్టీ అధినేత, ఆ పార్టీని స్థాపించిన అతను చనిపోతే వాళ్ళివ్వాలి. వాళ్ళకంత అభిమానం ఉంటే. వాళ్ళసలు ఇవ్వకుండా ఆహ్, ఉండేసరికి ఎక్కడైతే అభిమానులున్నారో అక్కడ చాలా చోట్ల అలా జరిగిందండి. ఒలేటివరపాలెం అంటే తెలుగుదేశం ఎక్కువుంటారండి అక్కడ. అప్పుడు దాడి చేయటం జరిగింది వాళ్ళు. అభిమానంగా అంటే తెలుసు గదా! అక్కడ శివరాం గారు అందరూ వాళ్ళ సొంతూరే అది. ఒక్కసారిగొచ్చి దాడి చేశారు. మాకేం అర్థం గాక ఇంక సార్‌లే వాళ్ళకి చెప్తా ఉన్నారెళ్లి. ఇలా ఇలా మేమెందుకు పెడతాము, మాకు ఆర్డర్స్ పైనుంచి రాలేదు అని. అంత అభిమానం ఉంటే ఇప్పుడు అంతా ఇంక ఎన్టీ రామారావు గారు లేకపోతే పార్టీ లేదు. ఆయన స్థాపించి ఆయన ఇవన్నీ చేశారని చెప్తున్నారు గదా! అంత అభిమానం ఉన్నప్పుడు ఆ రోజు హాలిడే ఎందుకు ప్రకటించలేదు? హాలిడే ప్రకటించుంటే ఈ దాడి జరిగేది గాదు గదా! అప్పుడింక ఆవేశంలో సార్‌లని అలాగ కొట్టుంటే ఏమన్నా జరుగుంటే ఏమైనా ఉండేదా? వాళ్ళలో ఎవరో ఒకరు సర్ది చెప్పబట్టే కదా! వీళ్ళక్కడి నుంచి అసలు అంటే అక్కడ అందరూ అభిమానులు ఎన్టీ రామారావుకే ఎక్కువుండేవారు. హ్మ్. అదే గవర్నమెంట్ ఫార్మ్ చేసే వాళ్ళ మీద అభిమానం ఉంటే వాళ్ళెందుకొచ్చి దాడి చేస్తారు? చనిపోతే చనిపోయాడులే అనుకుంటారు గదా వాళ్ళు. మరి ఇప్పుడెందుకు ఎన్టీ రామారావు గారిని అలాగా అసలు ఆకాశానికి ఎత్తుతున్నారు? ఎప్పుడైతే పార్టీ లాక్కొని చిత్రహింసలకు గురి చేసిన తర్వాతే గదా! ఎన్టీ రామారావు గారు అలా చనిపోయింది. ఇంగా ఏమీ లేకుండా చేయటం వల్లే గదా! ఆ ఒత్తిడికి లోనయ్యి చనిపోయింది ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఈరోజు పాత వీడియోలన్నీ తీసి చూపిస్తున్నారు గదా! అంటే ఏదో వైసీపీని బ్యాడ్ జేయటానికి ఏదో చేయాలని. అదేదో అంతకుముందు మేము రామారావు గారి వీడియోలు అవి చూసాము. ఆయన వీడియో చూసి మేము విన్నాం గదా! రామారావు గారు చెప్తుంటేనే
ఎలా చేశారు ఏందని. ఇప్పుడు ఆ వీడియోలన్నీ మీరే ఎయ్యండి, ప్లే చేయండి. ఇలా ఇలా అన్నారని. అందరికంటే మీకే మార్కులు ఎక్కువ పడతాయి గదా! వేరే వాళ్ళు చూపించే దానికంటే మీరు అదే ప్రదర్శన చేస్తే బావుంటదేమో. ఏ ఏ విధంగా కార్టూన్‌లేశారు రామారావు గారి మీద. ఒక పేపరు అతను చనిపోతే అసలు విజయవాడంతా పోస్టర్‌లతో నింపారు గదా! ఏం చేసాడో గాని ఆంధ్రాకి అంత ఏమన్నా ట్రస్ట్ పెట్టి చేసినోళ్ళకి గూడా చేయలే. ఆ రకంగా చేశారు. హ్మ్. రామారావు గారిని చంపిన ఒక పాత్ర పోషించిన అతన్ని. ఎందుకంటే ఒక మనిషిని ఎప్పుడైతే అన్‌హెల్తీగా ఉంటాడో అప్పుడే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు. వీడియోలేయటము, ఇంకాస్త హెల్త్ పాడైపోయేలాగా చేయటము, అలా చేస్తా ఉన్నారు. అదే రామారావు గారి వీడియోలు మొత్తం ఎయండి అన్నీ చూస్తాం మేము. ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోలేసే బదులు రామారావు గారి వీడియోలు ప్రదర్శనలాగా పెడితే అందరొచ్చి చూస్తారు గదా! ఆయన మాట్లాడినయి, చెప్పులు దాడి చేసింది, కార్టూన్‌లేసింది మొత్తం వేయండి అన్నీ చూస్తాం మేము. మేమప్పుడంటే అసలు రాజకీయాలు తెలీదు. చిన్న పిల్లలం. అసలు ఎందుకు దాడి చేస్తున్నారో తెలీదు. మీరంత అభిమానం ఉండి ఆ రోజు సెలవిచ్చుంటే ఎందుకు దాడి జరిగేది? పార్టీ అధినేతే గదా! అదేనండి. అంటే వాళ్ళదైతే ఒక రకము, వేరే వాళ్ళదైతే వేరే విధంగా మాట్లాడటం. అసలు ఏం లేవు. ఒక మనిషిని ఏదన్నా కొంచెం చిన్న క్లూ దొరికితే చాలు. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబంలోకి ఎళ్లి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ గురించి మాట్లాడటం అయన్నీ. అంటే అందరి కుటుంబాలు అందరు ఆడోళ్ళే. అందరం మనుషులమే గదా! అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసిన వాళ్ళందరికీ. ఈ విషయం మీద అందరూ కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.